హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ప్రతిరోజు హ్యాపీగా, హెల్తీగా, బ్యూటిఫుల్గా ఉండాలి అంటే మనం నిజ జీవితంలో ప్రతిరోజు కొన్ని పనులు మాత్రం చేస్తూనే ఉండాలి. అవి ముఖ్యంగా ఈ మధ్య వేడిపిస్తూ ఉన్నటువంటి ఊబకాయం. అదేనండి, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి కదా మరి జీవితానికి. ఆ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఏమేవో చేయొద్దు. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఇలా కొన్ని టిప్స్ అయితే ఫాలో అయిపోండి. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అలాంటిది ఏం కాదు కానండి, మనం హెల్తీగా, హ్యాపీగా ఉండడం కోసం మంచి పద్ధతులను అయితే పాటించేద్దాం. మరి ఇంకేముంది, రేపనే రోజు మొదలు పెట్టాలి అంటే అసలు ఈ రోజు ఏం చేయాలి అనేది అయితే నేర్చుకోవాలి కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత మనం ఏం ఫుడ్ తినాలి, ఏం తినకూడదు, మనం ఎన్ని గంటలకు పడుకోవాలనేసి ఆలోచిద్దాం. రేపు మార్నింగ్ లేసి ఏం చేద్దాం అనేది రేపు ఆలోచిద్దాం, ఓకేనా? సో ఈ రోజు మాత్రం మీరు పడుకోవాలి అని అంటే, తినాలి అంటే సాయంత్రం 6 నుంచి 7 o'clock మధ్యలోనే మీరు ఏది తినాలనుకున్నా తినేసేయండి. ఆ తర్వాత 9 to 10 ఆ టైంలో పడుకోండి. ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి 4:30 మధ్యలో లేవండి. ఇది ముందు మీరు షెడ్యూల్ చేసుకోవాల్సిన ప్లానింగ్. అంతేకాదండి, టైమింగ్ మీకు సెట్ అవ్వకపోతే ఇదే టైంని మీరు లెంత్ని చూసుకొని చేంజ్ చేసుకోండి, అంతే. ఇంక అంతకుమించి నేను ఏం చెప్పలేను అనమాట. సో ఎందుకు అంటే కొన్ని ఇందులో నేను ఈ రూల్స్ని ఫాలో అవుతున్నాను కాబట్టి, నేను హ్యాపీగా, హెల్తీగా ఉన్నాను కాబట్టి, సో నా లైఫ్ స్టైల్ గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతామా? ప్రతిరోజు మనం మంచినీళ్ళు తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేచాము అనగానే మనం ఏం చేస్తాము, ముందైతే బ్రష్ చేసుకొచ్చుంటాం కదా. ఆ బ్రష్ చేసుకున్న తర్వాత గోరువెచ్చటి నీళ్ళు, మన బ్రెయిన్ ఎన్ని అడుగుతుందో అన్ని మాత్రమే తాగండి. 4 గ్లాసులు, 10 గ్లాసులు, 20 గ్లాసులు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇన్ని లీటర్లు అని మాత్రం మీరు టార్గెట్ పెట్టుకోవద్దు. నీళ్ళు అంటే నీళ్ళే తాగాలి అనేది ఏమీ లేదు. కాకపోతే ఎర్లీ మార్నింగ్ మాత్రం కొంచెం లైట్గా గోరువెచ్చటి నీళ్ళు మాత్రం తాగడం మంచిది. ఈ మంచినీళ్ళ ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకున్నప్పుడు మనం చేయాల్సిందంటే, ఈ వాటర్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల, మనం మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసుకుని కొన్ని వాటర్ తీసుకోవడం వల్ల మన మెటబాలిజం అనేది చాలా మెరుగుపడుతుందన్నమాట. అందుకోసమనే అందరూ కొద్దిగా లైట్గా గోరువెచ్చగా ఉన్నటువంటి హాట్ వాటర్ని తాగండి అని చెప్తారు. దీనివల్ల ఏమైనా జీర్ణ సమస్యలు ఉంటే కూడా తొలగిపోతాయి అన్నమాట. అంతేకాదండి, ముఖ్యంగా మనం వెయిట్ లాస్ అవ్వాలి, మన బాడీ మన కంట్రోల్లో ఉండాలి, మనకు మించిన వెయిట్ రాకూడదు అనుకునే వాళ్ళకి క్రేవింగ్స్ అనేవి కూడా తగ్గిపోతాయి. మనకు ఆహార పదార్థాల మీద మన ధ్యాస అనేది అస్సలు మళ్ళదనమాట. ఈ గోరువెచ్చటి నీళ్ళు తాగడం వల్ల మన మెటబాలిజం డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి, అదే టైంలో మన ఫ్యాట్ కూడా బర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది ఫ్యాట్ బర్న్ అవుతూ ఉంటుంటే మనకి శక్తి అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఆ ఎనర్జీని మనం వాడుకుంటూ ఉంటాము. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో మనం మంచినీళ్ళు అనేది తీసుకోండి. ఇకపోతే మనం ప్రోటీన్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలని తీసుకోవాలన్నమాట. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఏం తినాలి ఏంటి అని, మీకు ప్రోటీన్ ఎక్కువగా ఇంట్లో ఉంటుంది ఏంటని అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో. అయినా కూడా నేను కొన్ని అయితే చెప్తానమాట. ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు. సో నాన్ వెజ్లో అయితే నాన్ వెజ్ థింగ్స్ అని మీకు తెలిసినవే కదండి, అవి తీసుకోండి. వెజ్ వాళ్ళు వచ్చేసి పన్నీరు, ఎగ్స్, నట్స్, ఇవన్నీ కూడా ప్రోటీన్ ఫుడ్ పదార్థాలు అనమాట. సో ఉదయం మనం టిఫిన్ చేయాలి అనుకున్న టైంలోనే మనం ఎక్కువగా ప్రోటీన్ ఉండేలాగా మన ఆహారంలో చూసుకోవాలన్నమాట. ఓకే, ఈ ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆకలి అనేది ఎక్కువగా అనిపించదు. ఇది అరగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనకు ఆకలి ఏమీ అవ్వదు. లోపల ఉన్నటువంటి ఎంజైమ్స్ అన్ని రిలీజ్ అవి ఈ పదార్థం అనేది అరగడం కోసం ఎక్కువగా అవన్నీ మిక్స్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి, సో దాని నుంచి మనకి ఎనర్జీ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆకలి అవ్వదు, మనం ఆ ఫుడ్ని ఆటోమేటిక్గా ఆపేస్తున్నాం అనమాట. సో ఎక్స్ట్రా ఫుడ్ అనేది మనం ఇన్పుట్ తీసుకోవట్లేదు. సో ఉన్నదానినే మనం బర్న్ చేసుకుని మన శరీరానికి వాడుకుంటున్నాము. సో ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాన్ని మీరు తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, తక్కువగా తింటాము, బరువు అనేది ఎక్కువగా తగ్గుతాం అనమాట. ఇది మెయిన్ పాయింట్, ఈ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం, ఓకేనా? ఇకపోతే మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన బాడీకి అనేది ఎంతో కొంత చెమట పట్టేలాంటి పనులు చేయాలి. అంటే మనం ప్రతిరోజు ఉదయం అనేది ఫిజికల్గా యాక్టివిటీ అనేది మనం చేస్తూ ఉండాలి. దాని మీద మనం ఖచ్చితంగా ఫోకస్ పెడితేనే ఇలాంటి పనులన్నీ కూడా మనం చేయగలం. అంతేకాదు, మన బాడీ అనేది ఎప్పుడు ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం వల్ల అసలు మనకి ఎక్కడ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. ప్రతి పనిని మనం ఈజీగా చేయగలం, నమ్మకం, కాన్ఫిడెన్స్ అంతా కూడా మనలోనే ఉంటుంది. సో మనం అప్పుడు ఏం చేయాలి? క్యాలరీని కరిగించుకుని మెటబాలిజాన్ని ఎక్కువగా డెవలప్ చేసుకోవాలి, మనం యాక్టివ్గా ఉండాలి. అంటే మనం ఆటోమేటిక్గా ఏం చేయాలి? వాకింగ్ చేయొచ్చు, మీరు ఇంట్లో వంట పనులు చేసుకోవచ్చు, ఇంటి పనులు చేసుకోవచ్చు, బయట పనులు చేసుకోవచ్చు, ఏమైనా చేయండి. ఉద్యోగస్తులు కానివ్వండి, విలేజెస్ కానివ్వండి, ఎవరైనా సరే మీకు చేయాల్సిందల్లా, మనం ఏదైతే పని చేస్తున్నామో దానివల్ల మనకి మినిమం మన బాడీ అనేది అలసిపోవాలి, చెమటలు పట్టాలి. అది మీరు ప్రతిరోజు ఒక 1/2 hour చేయండి చాలు. ఏ పని చేసినా, అమ్మో నేను ఈ పని చేస్తుంటే అలసిపోతున్నాను, ప్లస్ నాకు చెమటలు పడుతున్నాయి అనిపించాలి. మినిమం 1 hour చేశారనుకోండి, ఇంకా హ్యాపీ. లేదు అంటే మీరు ఇప్పుడే చిన్న అడుగులు వేస్తున్నాం కాబట్టి, సో ఒక 1/2 hour అయినా మినిమం చేయడం ప్రతిరోజు. మనం దాన్ని మన ప్రతిరోజు ఫుడ్ని ఎలా అలవాటు చేసుకుంటామో బాడీకి, అలాగే మన బాడీకి ఇలా ఫిజికల్ యాక్టివిటీ అనేది నేర్చుకోండి. కంపల్సరీ అలసిపోవాలి మీరు ప్రతిరోజు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, అస్సలు మిస్ చేయొద్దు. ఇకపోతే మీరు ప్రతిరోజు భోజనం చేస్తూ ఉంటారు కదా. అసలు ఈ భోజనం చేసేటప్పుడు మన భోజనం ప్లేట్లో ఏమి ఉండాలి? ప్లేట్లో ఏమున్నా లేకపోయినా డే మొత్తం ఫుడ్లో మాత్రం ప్రతిరోజు కూడా ప్లేట్లో గ్రీన్ కలర్ లీఫీ వెజిటబుల్ ఉందా లేదా చూసుకోండి. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్. ప్రతిరోజు 2 types ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోండి. లేదు అంటే ఫ్రూట్స్ జ్యూసులు తీసుకోండి.
మన ఆహారం తినే ప్లేట్లో మాత్రం ఖచ్చితంగా మనకి గ్రీన్ కలరే ఎక్కువగా ఉండేలాగా తీసుకోండి. ఎందుకు అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఎక్కువగా పీచు పదార్థాలు ఉంటాయి. ఈ పీచు పదార్థాలు అరగడానికి మనకి టైం పడుతుంది. ఆ టైంలో ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి లీఫీ వెజిటబుల్స్ నుంచి మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఫుడ్లో అవి అరగడానికి టైం పట్టడానికి కొన్ని ఎంజైమ్స్ లోపల ఉన్నటువంటి అన్ని రిలీజ్ అయ్యి మిక్స్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మన ఆకలి అనేది తగ్గుతుంది. ఆకలి తగ్గుతుంది, ఫుడ్ తక్కువ తినండి అంటే మాకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఇలా అనుకోకండి. మనకి ఎనర్జీ కావాలంటే ఎనర్జీగా బర్న్ అవుతుంది. మనకి మన 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 బాడీని మన కంట్రోల్లో లేకుండా చేసుకున్న వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. అలాగే మన కంట్రోల్లోనే ఉంచుకోవాలి అనుకునే వాళ్ళు కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకేనండి. సో ఇకపోతే మన ప్లేట్లో ప్రతిరోజు కొన్ని ఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు ప్రతిరోజు ఉండాలి. ఈ రోజు తిన్నది రేపు ఇంకో మోడల్, ఇంకో రకం. ఈ రోజు వేసుకున్న డ్రెస్ రేపు వేసుకోవట్లేదు కదా. ఫ్యాషన్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మనం ఫుడ్లో కూడా అదే ఇంట్రెస్ట్ చూపించాలి. ఇలా మనం లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల, ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల, ఎక్కువ పీచు పదార్థాలు ఉండడం వల్ల ఆకలి అనేది తగ్గుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం తినడమే చాలా తక్కువ తింటాము. ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఆ తక్కువ తినడం పక్కన పెడితే దీంతోపాటు అధిక బరువు, అసలు ఊబకాయం, లావ్ అవుతారు అనే ఆలోచన కూడా మన ఆలోచనలోకి రాదనమాట. ఎందుకంటే చెప్తున్నాను కదా, పీచు పదార్థం మనిషిని అలా చేస్తుంది అనమాట. సో మనం ప్రతిరోజు భోజనంలో ఏం తీసుకోవాలనేది మీకైతే అర్థమైపోయింది. మార్చి తినండి ఫుడ్ ఐటమ్స్ మాత్రం. ఓకేనా. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మన వంట పదార్థాలు చేసుకునేటప్పుడు ఆయిల్స్ని వాడటం అవాయిడ్ చేసి ఆవు నెయ్యి, ఆవు వెన్న ఇప్పుడు అంతటా ప్రపంచంలో దొరుకుతూనే ఉంది. సో మీరు మినిమం అది మెయింటైన్ చేసుకోండి. ఇంకా మీకు దొరికితే దేశీ ఆవు, వెన్న ఇలాంటివి దొరికితే కూడా మీరు జాయిన్ చేసుకోండి. మెయిన్ వచ్చేసి ఇందాక నేను జ్యూస్ గురించి చెప్పాను అనమాట. జ్యూస్లో మనంతరకు మనమే ఓన్గా జ్యూస్ చేసుకొని తాగండి. అదంటే చిన్నపిల్లలు, పెద్ద వయసుకు వచ్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళకి జ్యూస్లు ఇచ్చేసేయండి. మనం లావు తగ్గాలి అనుకున్న వాళ్ళు జ్యూసుల కన్నా ఎక్కువగా కాయలను డైరెక్ట్గా తినడం వల్ల అందులో ఉన్న పీచు పదార్థం అనేది మనకి లోపల మన బాడీలోకి వెళ్ళడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో మనం జ్యూసుల కన్నా ఎక్కువగా లావైన వాళ్ళు తగ్గాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఫ్రూట్స్ని అలా తీసేసుకోండి. కాయల్ని పిల్లలు అనుకోండి, పెద్దవారు అనుకోండి, కొంచెం లావు అవుతున్నారు, కొంచెం ఆ లావును వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు అనుకుంటే పిల్లలకి, పెద్దవారికి మాత్రం ఖచ్చితంగా మీరు జ్యూస్లే చేసేవ్వండి. ఖచ్చితంగా మీకైతే మీ బాడీలో గ్రోయింగ్, మీ ఫేస్లో బ్రైట్నెస్ ఇవంతా మీకు ఆటోమేటిక్గా మీరు ఇలా ఒక 2 months చేయండి. ఒక 10 days 20 days చేసి ఆగిపోకుండా ఖచ్చితంగా ఒక 2 months 3 months చేశారనుకోండి, మీకు తెలియని ఉత్సాహం, అసలు మీరేంటి అనేది, మీకు లైఫ్లో నేను ఇదా అనేది ఒక ప్రౌడ్నెస్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటికల్లీ. అంత హ్యాపీనెస్ వస్తుందన్నమాట. నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానా అని మీకే అనిపిస్తుంది. ప్రతిరోజు మీ ఆహార పదార్థాల్లో జాయిన్ చేసుకోవాల్సింది క్యారెట్. ఈ క్యారెట్, కీరా దోశ ఇలాంటివి మాత్రం మీ ఆహారం ప్లేట్లో ఉండేలాగా చూసుకోండి. మామూలుగా పిల్లలు చేతికి ఇచ్చేసి తినేస్తారు, లేదు వాళ్ళకి బాక్స్లో స్నాక్స్గా పెట్టండి. ఎంప్లాయీస్ అయితే బాక్స్లో చక్కగా పట్టుకెళ్ళిపోండి. అస్సలు సంకోచించొద్దు. ఇవి రెండు ఉంటే మీకు కంప్యూటర్ ముందు కూర్చొని జాబులు చేస్తారు. ఇన్ కేసు ఇప్పటికి మనకి ఐసైట్ ఉంది అని అనుకున్న వాళ్ళు కూడా ప్రతిరోజు ఒక ఆకుకూర, క్యారెట్ ఈ రెండింటిని ప్రతిరోజు మెయింటైన్ చేయండి. ఒక 90 days మీరు మెయింటైన్ చేస్తే మీకు అసలు కళ్ళద్దాలు తీసి పక్క పెట్టేసి మీ అందరూ మీరే నడుస్తారనమాట. అంత హ్యాపీగా అనిపిస్తుంది మీకు. సిస్టమ్ ముందు వర్క్ చేసేవాళ్ళు ఎంత స్ట్రెయిన్ అయిపోతాయి మీ నరాలు, నర్వస్ సిస్టమ్ దగ్గర నుంచి మనకి ఐస్కి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట, సన్నటి నరాలు. సో దాని మీద ఇంకా ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటారు. ఇంకా నరాల మీద ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇంకా మైనస్లకు వెళ్ళిపోతూ ఉంటుంది సైట్. మీరు ఐసైట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకోవాల్సింది క్యారెట్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, స్వీట్ పొటాటో ఇవన్నీ ఉండేలాగా చూసుకోండి. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. మీకోసం నేను మెయిన్గా చెప్తున్నాను. అంతేకాకుండా ఇంకపోతే మనం వాకింగ్ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు అస్సలు ఆపొద్దండి. వాకింగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఫుడ్ డైలీ మాత్రం ఈ రోజు వేసుకున్న బట్టలు రేపు ఎలా వేసుకోము, మళ్ళీ ఈ రోజు కట్టుకున్న చీర ఎప్పుడో 1 monthకి మళ్ళీ కట్టుకుంటున్నాము ఈ రోజులో ఉన్న కల్చర్ ప్రకారం. సో అలాగే మీరు కూడా ఈ రోజు తిన్న పదార్థం మళ్ళీ 1 monthకో 2 monthsకో తినేలాగా ప్రతిరోజు ఫుడ్ చేంజ్ అవుతూ ఉండాలి. ఎన్నో రకాల ఆహార పదార్థాలు, కాయగూరలు మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు తినండి, ఎంజాయ్ చేయండి. ఇది ముందు నేర్చుకోవాల్సిన విషయం. ఆ తర్వాత తిన్న తర్వాత మన బాడీకి అలసట వచ్చేలాగా మనం పని చేయాలనేది కూడా నేర్చుకోండి. తినడం వరకు నేర్చుకొని ఆపేస్తున్నాం. మనం కష్టపడడం అనేది తెలుసుకోవట్లేదు. మన బాడీకి అలసట అనేది లేకపోవడం వల్ల మన బ్రెయిన్ అనేది డెవలప్ అవ్వకుండా అది కూడా అలాగే ఆగిపోయింది అనమాట. ఏదైనా ఒక వస్తువుని వాడకుండా అక్కడ పెడితే తుప్పు పట్టిపోయినట్టు మన బ్రెయిన్, మన బాడీ కూడా అలాగే రస్ట్ అయిపోయింది అనమాట. సో ఇవన్నీ మనం రిపేర్, క్లీనింగ్ అనేది మన బాధ్యత కాబట్టి చేసేసుకోవాల్సిందే. మరి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటే, ముందు రోజుగానే మీరు మెంటల్లీ ప్రిపేర్ అయిపోండి. నేను రేపు వాకింగ్ చేయాలి, రేపు అనే రోజుని ఈరోజే ధ్యానం చేయాలి, ఈరోజే పక్కాగా మనం స్కెచ్ చేసుకోవాలన్నమాట. రేపు మార్నింగ్ ఏం చేయాలి అంటే ఈ రోజు నైటే మనం ఎర్లీగా తినేసి ఎర్లీగా పడుకొని ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా లేవాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇలాంటి మంచి విషయాలు మీ అందరికీ అందించాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీ కనుక నా ఛానల్ నచ్చినట్లయినా, నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే మాత్రం నన్ను మీరు అందరూ బ్లెస్ చేయండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.